అర్జెంటుగా వీడియో స్కిప్ చేసేయి. ఎందుకంటే నేను దేశద్రోహిని కాబట్టి నిజమే మాట్లాడతాను. నీ ఇంట్లో నీ అక్కకో చెల్లుకో అయ్యేంత వరకు నువ్వు రియాక్ట్ అవ్వవు, నువ్వు స్పందించవు. ఇది మాత్రం నిజం. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో అమిత్ షా గారు మేము గెలిస్తే 3,000 ఇస్తాం, 2,000 ఇస్తాం అంటున్నారు కదా ఆడవాళ్ళకి. సార్ ఫస్ట్ మీరు ఇవ్వాలంటే ఆడవాళ్ళు బ్రతికుండాలి. ఎందుకు బ్రతికుండాలి అంటే చెప్తాను వినండి. గత 10 ఏళ్ళుగా భారతదేశంలో నమోదైన రేప్ కేసులు 3,30,000. కానీ దాంట్లో శిక్ష పడింది 90,000 మంది. మిగతా వాళ్ళు ఏమయ్యారు? ఎవరు కాపాడుతున్నారు? వాళ్ళు ఎక్కడున్నారు? డబ్బులు ఇస్తారా? లేకపోతే ఏమైనా పథకాలు ఇస్తారా? పథకాలు తీసుకోవడానికి ఆడవాళ్ళు బ్రతికుండాలి కదా. 3,30,000 మంది. సార్ గత 10 ఏళ్ళుగా మన ఇండియాలో రేప్ చేయబడ్డ వాళ్ళు, వాళ్ళలో ప్రూవ్ అయిన వాళ్ళు 90,000 మంది. మిగతా వాళ్ళని పట్టుకొని వాళ్ళకి శిక్షిస్తే కదా మిగతా ఆడవాళ్ళకి సేఫ్టీగా ఉండేది. వాళ్ళని పట్టుకోకుండా ప్రజెంట్ ఉన్న ఆడవాళ్ళకి మేము అంత ఇస్తాం ఇంత ఇస్తామంటే మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? సరే భారతదేశం పక్కన పెట్టండి కాసేపు. ఒక తెలుగోడిగా ఆంధ్రావాడిగా నా రాష్ట్రంలో గత 3-4 ఏళ్లలో జరిగిన రేప్ కేసులు 3,000 మంది, 3,000 ఆడవాళ్ళు రేప్ చేయబడ్డారు. కానీ వాళ్ళ శిక్ష ఎంతమంది వరకు పడిందో ఇప్పటికీ డేటా లేదు. జగన్ ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో రేపులు జరిగినాయి, వాళ్ళకి శిక్ష ఎట్లా పడిందో ఎంత పడిందో మనకి ఇప్పటికీ ఒక డేటా కూడా లేదు. మళ్ళీ ఆడవాళ్ళకి పథకాలు మన ఓన్లీ ఆంధ్రాలోనే కాదు బయట కూడా ఫ్రీ బస్సులు, ఫ్రీ పథకాలు అన్నీ. సార్ ముందు వాళ్ళు బ్రతికుండాలి కదా మనం పథకాలు ఇవ్వాలంటే. ఆడవాళ్ళని రేప్ చేసి చాలామంది చనిపోయారు కూడా. అట్లాంటి వాళ్ళని మనం పట్టుకోకుండా వాళ్ళకి న్యాయం చేయకుండా వాళ్ళకి పథకాలు ఇస్తే ఇది జస్టిసా? ఇది రిజర్వేషనా? ఆంధ్రాలో ఎగ్జాంపుల్గా సుగాలి ప్రీతి ఆ అమ్మాయి మీ అందరికీ చాలా బాగా తెలుసు. బట్ ఇప్పటికీ ఆ అమ్మాయి కేసుని ప్రూవ్ చేయలేకపోయాం. ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయికి న్యాయం చేస్తాం, టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ఎమ్మటనే ఆ అమ్మాయికి న్యాయం చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు, సీట్ ఎక్కారు. బట్ ఈరోజు ఆ అమ్మాయి ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ఆ తల్లికి న్యాయం జరగట్లేదు. బట్ వాళ్ళు సీట్ ఎక్కింది, సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాం, ఒక ఆడపిల్లకి న్యాయం జరుగుతుందని చెప్పి చాలామంది ఓట్లు వేశారు, పవన్ కళ్యాణ్ గారిని సీఎం ఎక్కించారు. బట్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతుంటే ఆయన చెప్పిన ఆన్సర్ మీకు కూడా తెలుసు, చాలా చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ మాట్లాడడానికి భయం వేస్తుంది. ఎక్కడ మన మీద కేసులు వేస్తారా, ఎక్కడ మన ఛానల్ని మోపిస్తారా అని చెప్పి. బట్ తప్పట్లేదు, అడగాల్సిందే. సార్ సుగాలి ప్రీతి గారికి న్యాయం ఎప్పుడు చేస్తారు? నా నెక్స్ట్ వీడియోలో సుగాలి ప్రీతి గురించి మాట్లాడతాను. మీకు టైం ఉంటే కనుక ఫాలో చేసి పెట్టుకోండి. ఆ వీడియో మాత్రం చూడండి. థ్యాంక్ యూ గైస్.